లవ్ అని చెప్పలేదే ఇక్కడ. క్యూట్ క్రష్ అన్న. కాదు ఇప్పుడు నాకు లైక్ పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి యు ఆర్ మై క్రష్ అంటారు. అంటే ఇట్స్ అదొక ఏంటి, ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు. సో లవ్ ఈజ్ డిఫరెంట్. లవ్కి చాలా జర్నీ కావాలి. యా, పుష్ప సినిమాకి రేపు ఎల్లుండిలో చూస్తా. యా, అశ్వత్థామ ఇస్ బ్యాక్. అంతే, పర్లేదు, డైలాగ్ పవర్ఫుల్ కదా, పవర్ఫుల్గా చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, ఏంటండి? అదే అండి, ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని, నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను పుట్టింది ఇక్కడ, నేను మీ తెలుగోడిని. సో 100% మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా, పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నా జీవితాంతం నేను మీకు బానిసలాగా, నేను మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. బిగ్ బాస్లో మిమ్మల్ని ఎంత అలరించినో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ నేను మిమ్మల్ని అలరించినా అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిలింతోని ఇంకా దానికి ఇంకో 10 రెట్లు ఎక్కువ అలరించబోతున్నా. అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు